రైతులకు బేడీలా తెలంగాణ రైతులపై కేసులు ఎత్తివేయాలి రైతులపై కేసులు ఎత్తివేయాలి రైతులపై కేసులు ఎత్తివేయాలి రైతులపై కేసులు ఎత్తివేయాలి నరేంద్ర రెడ్డిపై కేసులు ఎత్తివేయాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే లగచర్ల దళిత రైతులందరి మీద ఏవైతే అరాచకాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో, అణిచివేతలు కానివ్వండి, నిరంకుశత్వ పాలన కానివ్వండి, వాటి అన్నింటినీ కూడా ఎండగడుతూ ఈరోజు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించారో ఆ రాజ్యాంగాన్ని బేస్గా చేసుకొని నేను పరిపాలన అందిస్తానని ఏదైతే ముఖ్యమంత్రి ఈరోజు చెప్పారో, మరి అదే ముఖ్యమంత్రి గారు ఈరోజు రాజ్యాంగాన్ని కాలరాస్తూ అందులో ఉన్నవి ఏవి కూడా పాటించకుండా మరి దళిత గిరిజనులు వారి యొక్క రైతుల యొక్క భూములను అక్రమంగా లాక్కోవడము, అక్కడ ఏదో ఫార్మా విలేజ్ పెడతానని చెప్పి కారిడార్ పెడతారని చెప్పేసి ఏదో విధంగా మభ్య పెడుతూ వాళ్ళ దగ్గర నుంచి భూములన్నీ లాక్కోవాలని చెప్పేసి ఏదైతే నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నారో దాన్ని అందరూ కూడా ఈరోజు అందరూ చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే సమోజ్జిగా మాట్లాడుకోవాలి తప్పితే మరి ఏదైతే వాళ్ళు గత తాత ముత్తాతల నుంచి ఆ ల్యాండ్స్ని ఆ భూములను నమ్ముకొని వాళ్ళు వ్యవసాయం చేస్తూ బతుకుతున్న వాళ్ళ దగ్గర నుంచి అవి బలవంతంగా లాక్కోవడం అనేది చాలా అమానుషమైనటువంటి చర్య, అమానవీయమైనటువంటి చర్య. కాబట్టి దాన్ని అందరం కూడా మేమంతా ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా. ఈరోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక విజ్ఞప్తి పత్రాన్ని ఈరోజు మా పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు శిల్పరాజన్న గారు, పెద్దలు, సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గారు, అలాగే మా కార్యకర్తలు, నాయకులు, సుజిత్ అన్న గారు, కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు వచ్చారు. వారందరి ఆధ్వర్యంలో మేము ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ప్రతి దగ్గర ఈ విధంగానే నిరసన మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే ఇది చాలా క్రూరమైనటువంటి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే రైతన్న తన చెమటనే రక్తాన్ని చెమటగా చేస్తూ మనకు 5 ముద్దలు కడుపు పోయే విధంగా ఏదైతే కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉన్నాడో అదే రైతుకి ఈరోజు భరోసా లేకుండా వారికే బ్రతకడానికి భూమి మీద కనీసం వాళ్ళకు ఒక ఆశ అంటూ లేకుండా చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మరి వాళ్ళ భూములు ఏవైతే తీసుకున్నారో వాళ్ళకే ఇచ్చేయాలి. అలాగే వాళ్ళకి అమానుషంగా పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చి వారి మీద 3rd డిగ్రీ టార్చర్లు చేయాలని చెప్పేసి వారి చేతులకు వేడీలు వేయడం అనేది చాలా చాలా విదారకరమైనటువంటి విషయం. చాలా అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు మహిళల నుంచి, పిల్లల నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వింటుంటే అసలు వాళ్ళ మాటలు వింటుంటే ఇంకా బాధ కలుగుతూ ఉంది. ఇది చాలా అమానుషమైనటువంటి చర్య. కాబట్టి వాళ్ళందరినీ బేషరతుగా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నీ కొట్టేసి వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. వారి కుటుంబాలకు కూడా ఎలాంటి ఆపదలు కలిగించకుండా మరి వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పేసి మేము ఈరోజు అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అందరూ ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరైనా సరే వారందరూ కూడా దిగొచ్చి వారికి బేషరతుగా ఈరోజు క్షమాపణ చెప్పి రైతులను వాళ్ళ భూములను వాళ్ళకి ఇచ్చి వాళ్ళను అందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి అందరి తరఫున మేము తెలంగాణ బిడ్డలం అందరము ఎవరైతే తెలంగాణ కోసం ఉద్యమించి మేము పోరాటం చేసామో వాళ్ళందరం కూడా ఈరోజు రైతన్నలకు మేము అండగా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అలాగే కేటీ రామన్న గారు, ప్రతి ఒక్కరు కూడా మేమంతా అండగా ఉన్నామని చెప్పేసి మీకు ధైర్యాన్ని తెలియజేస్తూ ఈరోజు మరి ఈ చర్యలన్నింటినీ కూడా మేము ఖండిస్తూ ముగిస్తా ఉన్నాం. కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం యావత్తు కాన్స్టిట్యున్సీ లెవెల్లో మరి ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో అర్బన్ నుంచి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే
రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఒక నిరంకుశ పాలన, ఒక రాజరిక పాలన, ఒక అప్రజాస్వామ్య పాలన, ఒక డిక్టేటర్ పాలనకు వ్యతిరేకంగా లగచర్ల ఏదైతుందో వికారాబాద్ జిల్లా లగచర్లలో గిరిజన భూములు మరి ఫార్మసీ విలేజ్ అని లేకుంటే ఫార్మసీ ఇండస్ట్రియల్ అని లాక్కొనడము ఘోరమైన తప్పిదనం. ఇది రాజ్యాంగంకే వ్యతిరేకంగా. అందుకే ఈరోజు అంబేద్కర్ గారికి మేము అందరం కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ముచ్చలు ఉన్నాయి 14,000 కోట్ల ల్యాండ్, 14,000 ఎకరాలు అక్కడ ఉంది. మరి గతంలో కేసీఆర్ గారు దానికి ఫార్మాసిటీకి కేటాయించడం జరిగింది. అదే తీసుకో, సొంతంగా మీ అల్లుడి కోసము మీ అన్న తిరుపతికి కలెక్టర్ వచ్చి వెల్కమ్ చెప్తాడా? ఇది ఎంత దారుణం, అన్యాయము, ఎంత నిరంకుశ పాలన. కలెక్టర్ కూడా చెప్తా ఉన్నాడు, నా మీద రైతులు దాడి చేయలేదని. చెప్పినా కూడా వినిపించుకోకుండా వాళ్ళను ఒక దొంగల్లాగా, ఒక మర్డర్ చేసిన వాళ్ళలాగా వాళ్ళ మీద కేసులు పెట్టి బేడీలేసి ఇష్టమున్నట్టు నువ్వు డిక్టేటర్షిప్ పాలన మేము సహించము. ప్రజలందరూ, మేమే కాదు, టీఆర్ఎస్ పార్టీ కాదు, అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా 4 కోట్ల ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దీన్ని నువ్వు విరమించుకోవాలని చెప్తూ, అట్లాగే ఏదైతుందో ఈరానాయక్ రైతును మరి ఆయనకు గుండెపోటు వచ్చినా ఆయనకు బేడీలేసి హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. గతంలో రాజరిక పాలన కూడా ఇట్లా జరగలే. అంతకంటే ఎక్కువ నిరంకుశంగా వివక్షగా పాలిస్తున్నావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా మరి అతి తొందరలో గద్దె దిగుతారని ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. కాబట్టి మేము బేషరత్గా ఎవరైతే మరి జైల్లో పెట్టామో రైతులను వాళ్ళందరినీ బేషరత్గా ఇంక్లూడింగ్ పట్నం మహేందర్ రెడ్డిని కూడా బేషరత్గా విడుదల చేసి వారి మీద ఉన్న కేసులు బేషరత్గా ఎత్తివేయాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.